పాట పాడితే దేవుని ప్రభు పాట పాడితే ఎలా పాడాలి? పగిలిన హృదయంతో పాడాలి. అందుకు అద్భుతమైన పాట రాశారు తాతి గారు. పగిలిన హృదయంతో పాట పాడమా, విరిగిన మనసుతో ప్రార్థించమా. ఈ పాట విందాం, ప్రభును స్తుతిద్దాం. ఆశీర్వాదం గారు ఎంతమంది తెలుసమ్మా? ఒకసారి చేతులు ఎత్తాను ఒకసారి, అంటే తెలుసుకుందామని అంతే, ఇంకేం కాదు. జుత్తుగా ఆశీర్వాదం గారు. ప్రాణమా ఇంటికి తొందర, కోటి గంటలు, మార్పు చెందవా, సరిగమ పదనేసా, ఈ పాటలు ఉన్నాయిగా. ఒకసారి తెలిసిన చేతులు ఎత్తానమ్మా. ఒకసారి 1 2 ఒక 20 మంది దాకా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ శ్రమ బాధలు బాధించినా, ఎక్కడ వేదనలు వేధించినా, ఎక్కడ కష్టాలు ఎదురేగినా, ఎక్కడ కష్టాలు ఎదురేగినా, ప్రభుని సన్నిధిలో ప్రార్థించుమా, ప్రభుని సన్నిధిలో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో ప్రార్థించుమా. నలిగిన హృదయముతో ప్రభుని వేడుమా, నలిగిన హృదయముతో ప్రభుని వేడుమా. మారిన మనసుతో ప్రభుని చూడుమా, మారిన మనసుతో ప్రభుని చూడుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో ప్రార్థించుమా. ఎక్కడ శ్రమ బాధలు బాధించినా, ఎక్కడ వేదనలు వేధించినా, ఎక్కడ శ్రమ బాధలు బాధించినా, ఎక్కడ వేదనలు వేధించినా, ఎక్కడ కష్టాలు ఎదురేగినా, ఎక్కడ కష్టాలు ఎదురేగినా, ప్రభుని సన్నిధిలో ప్రార్థించుమా, ప్రభుని సన్నిధిలో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో ప్రార్థించుమా.
ఇక్కడ సుఖ శాంతులు నిలుపుకుందుమా, ఇక్కడే ఆత్మశాంతి ఆరగించుమా. ఇక్కడ సుఖ శాంతులు నిలుపుకుందుమా, ఇక్కడే ఆత్మశాంతి ఆరగించుమా. ఇక్కడ ప్రేమ కృపను నేర్పునందుమా, ఇక్కడ ప్రేమ కృపను నేర్పునందుమా. ప్రభుని ప్రార్థనలో మేలు పొందుమా, ప్రభుని ప్రార్థనలో మేలు పొందుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, తిరిగిన మనసుతో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, తిరిగిన మనసుతో ప్రార్థించుమా. నలిగిన హృదయముతో ప్రభుని వేడుమా, నలిగిన హృదయముతో ప్రభుని వేడుమా. మారిన మనసుతో ప్రభుని చూడుమా, మారిన మనసుతో ప్రభుని చూడుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, మనసుతో ప్రార్థించుమా. పగిలిన హృదయముతో పాట పాడుమా, మనసుతో ప్రార్థించుమా. స్తోత్రం చెప్దామా? కొంచెం బిగ్గరగా చెప్దామా? పాడేది నేనే కదా. దేవుని స్తోత్రం చెప్పడానికి బద్దం ఎందుకమ్మా? దేవుని స్తోత్రం చెప్దామా? కొంచెం బిగ్గరగా చెప్దాం. మన దేవుడు జీవం కలిగిన దేవుడా కాదా? జీవం కలిగిన దేవుడా కాదమ్మా? మన దేవుడు జీవం కలిగిన కార్యాలు చేస్తాడు లేదా? మరి మనం జీవం కలిగిన వారుగా ఉన్నామా? అందుకే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.